చెలో ఢిల్లీ కార్యక్రమానికి డాక్టర్ అద్దంకి దయాకర్ గారి నేతృత్వంలో రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ గారి ఆధ్వర్యంలో నవంబర్ 26వ తారీఖున 2 రోజుల రాజ్యాంగ హక్కుల సాధన సభకు తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి భారీ ఎత్తున తరలి వెళ్తూ ఉన్నాం. ఖచ్చితంగా 12 అంశాలతో కూడిన డిమాండ్లు ఏదైతే ఉన్నాయో అవి సాధించే దిశగా మాలలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ సన్నద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఏదైతే అణచివేసే ధోరణితో వ్యవహరిస్తున్నాయో ఆ వివరణ ధోరణికి నిరసనగా ఢిల్లీలో జరిగే జంతర్ మంతర్ దగ్గర ఖచ్చితంగా ఈ హక్కులు సాధించే వరకు పోరాటం ఉంటుందని చెప్పి, లేదంటే భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ వచ్చే రోజుల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఈ ప్రభుత్వాల సంగతి చెప్పే విధంగా చర్యలు ఉంటాయని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా రోస్టర్ విధానం కావచ్చు, పార్లమెంట్కి అంబేద్కర్ పేరు కావచ్చు, నోట్ కట్టపై అంబేద్కర్ గారి ఫోటో ముద్రణపై 12 అంశాలతో కూడిన షరతులు ఏవైతే ఉన్నాయో అవి సాధించే దిశగా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మాలమానాడు తెలంగాణ రాష్ట్రంలో సిద్ధంగా ఉంటుందని చెప్పి అన్ని ప్రభుత్వాలకు హెచ్చరిక చేస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాల్వ నరేష్ మాల మహానాడు దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలుగా ఈరోజు గౌతాజ్ మండల్ రావడం జరిగింది. హలో మాల చెలో ఢిల్లీ ప్రోగ్రాంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర మాల మహానాడు జాతీయ మాల మహానాడు పిలుపు మేరకు రాజ్యాంగ హక్కుల సాధన మహాసభకు మాలలు పెద్ద ఎత్తున తరలి రావాలని దుబ్బాక నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పర్యటన చేయడం జరుగుతూ ఉన్నది. ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళితులపై చేస్తున్నటువంటి అన్యాయాలను అరికట్టడానికి, అలాగే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకిచ్చినటువంటి ఫలాలను స్వేచ్ఛగా మనం సంపాదించుకోవడానికి మనమంతా దళితులం, ఎస్సీ ఎస్టీ బీసీలమంతా ఏకం కావాల్సిన అవసరం ఉందని అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఈ ఏబిసిడి వర్గీకరణ అనేది పూర్తి స్థాయిలో రద్దు చేయాలి. దళితులకు ఏదైతే రోస్టర్ విధానం 99 జీవో ఉందో దాన్ని రద్దు చేయాలి. అలాగే పార్లమెంటుకు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెట్టాలి. ఈ ప్రధానమైన డిమాండ్లతోని ఈరోజు జంతర్ మంతర్ దగ్గర జరిగే 26 నవంబర్ 26న జరిగే మహాసభకు అందరూ తరలి రావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. జై భీమ్. ఎమ్మెల్సీ అద్దకి దయాకర్ ఆధ్వర్యంలో మళ్ళీ పిల్లి సుధాకర్ అన్న ఆధ్వర్యంలో చేపట్టినటువంటి చెలో ఢిల్లీ హలో మాల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మన మాల బంధువులందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. మరి అటువంటి ఈ కార్యక్రమాన్ని చెలో ఢిల్లీ కార్యక్రమం 26న ఉంది కాబట్టి అందరూ పెద్ద సంఖ్యలో మాలలు ఐక్యమత్యంగా పోయి ఆ సభను విజయవంతం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై మాల, జై జై మాల.